ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆనపర్తి పీహెచ్సీలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం. కాకినాడ జీజీహెచ్లో పోలీసుల మెరుపు తనిఖీలు. భద్రత మరింత కట్టుదిట్టం. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలి. కలెక్టర్కు సిపిఎం వినతి పత్రం. ఏపీ జంజీవార్కు వైఎస్ఆర్సీపీ పిలుపు. పిఠాపురంలో పార్టీ శ్రేణులతో వంగా గీతా విశ్వనాథ్ కీలక సమావేశం. మాజీ మంత్రి దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకల్లో కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకటకృష్ణారావు విశేష కృషి చేశారని కొనియాడారు. 1972లో అవరిగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవ చేసిన ఆయన దివిసీమలో సుమారు 15,000 ఎకరాల బంజరు భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే 1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. యువత ఆయన ఆశయాలు, విలువలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. सर छोड़ सर
థ్యాంక్ యూ సార్. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం కుతుకులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం PHCలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి చెందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది అందుబాటు, చికిత్స విధానం గురించి ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే వైద్య సౌకర్యాలు, మందుల నిల్వలు, అవసరమైన సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎప్పుడు రాలేదా? అవునమ్మా, రావడం హాస్పిటల్కి వచ్చావా? మీకు మందులు ఇస్తున్నారు ఎప్పుడు పనిచేస్తున్నాయా? అవునా, ఏమో ఇంజక్షన్ చేస్తే 24 గంటలు పనిచేస్తుంది మీకు. మొత్తం అన్నీ ఇస్తున్నారా? ఏమన్నా కొన్ని కొనుక్కోమన్నా మొత్తం ఇస్తున్నారు. ఎంత వయసు ఎంత? 68. మీది? 68. మీకు ఎలా ఉన్నాయి? తృప్తికరంగా ఉందా లేకపోతే ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందా? మార్పు చేర్పులు ఏమైనా చెయ్యాలా? అంతే అంతే, వేరే ఇంజక్షన్లు ఏముంటారు? అది చేసేది నొప్పులు ఇంజక్షన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ సార్లు చేయించుకుంటే దానికి ఎక్కువ సార్లు చేయించుకుంటే ఇబ్బంది, ఎక్కువ సార్లు చేయించుకునే కొద్ది అది పనిచేయడం బాగానే అవుతుంది. 3 రోజులు అయిన తర్వాత రెసిడెన్స్ వచ్చాయి. అప్పుడప్పుడు వస్తారా? రెగ్యులర్గా వస్తారా? ఎలా ఉంటుంది మీకు ట్రీట్మెంట్? ఎలా చేస్తున్నారని చూస్తున్నారు. మీకు ఏంటి ఇబ్బంది? వచ్చినప్పుడల్లా షుగర్ టెస్ట్ చేస్తున్నారా? 15 రోజులకు ఒకసారి చేస్తున్నారు. బీపీ చూస్తారా డైలీ? ఇంకా మీరు డిజిటల్ మిషన్ కదా, ఇక్కడ మాన్యువల్ ఉందా డిజిటల్? డిజిటల్లో అప్పుడప్పుడు తప్పు రావచ్చు. మాన్యువల్లో చూపించుకుంటున్నారా? బాగానే వైద్య సేవలు బాగానే ఉన్నాయి మీకు? వైద్య సేవలు బాగానే అందుతున్నాయి ఆసుపత్రిలో? కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సెల్ ఫోన్లు, నగదు, ద్విచక్ర వాహనాల దొంగతనాల ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా మెరుపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వార్డులు, వెయిటింగ్ హాళ్లు, ఓపీ విభాగాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులకు పోలీసులు విచారిస్తున్నారు. నో పార్కింగ్ లో నిలిపిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటూ వాహనాల వివరాలను నమోదు చేస్తున్నారు. సీసీటీవీని గాను మరింత బలోపేతం చేసిన అధికారులు రోగులు మరియు వారి బంధువులు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ అవుట్ పోస్టుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం జీజీహెచ్లో ప్రిన్సెస్లో ఎక్కువ లోపల థెఫ్ట్లు జరుగుతున్నాయనే కాన్సెప్ట్ మీద సారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 1 టౌన్ లాండ్ ఆర్డర్ సిఐ గారు, మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాము. అవన్నీ చేసి రికార్డు లేనటువంటి వాడికి జరిమానా విధించడం జరిగింది. అలాగే అన్ని రికార్డ్స్ ఉన్న వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది 1 టౌన్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కంటిన్యూ ఒక బీట్ని తిప్పుతూ ఎక్కడా కూడా నేరాలు జరగకోకుండా మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం స్ట్రిక్ట్గా చూస్తున్నాం. అలాగే మేము కూడా మా యొక్క ప్రతి ట్రాఫిక్ జంక్షన్లోనూ ఈ జీహెచ్ దగ్గర కూడా ప్రిన్సెస్లో కూడా థెఫ్ట్ జరగకూడదనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా డ్రైవ్స్ కూడా మొదలెట్టాం. అందరికీ నమస్కారం. నేను కాకినాడ 1 టౌన్ సిఐని. ఈరోజు జీహెచ్లో మన ట్రాఫిక్ 1 సిఐ గారైన శ్రీ రమేష్ గారు, మేము వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి మా ఎస్పీ గారైన కాకినాడ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా కాకినాడ డిఎస్పీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ కిషోర్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ ఒక 1 వీక్ నుంచి మేము స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా జీహెచ్లో కొన్ని వెహికల్స్ థెఫ్ట్ అవుతున్నాయి, ప్లస్ మొబైల్స్ పోతున్నాయి, ఇలాంటి మనకి ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది. కాబట్టి వాటిని అరికట్టాలనే ఉద్దేశం మీద ఈ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ట్రాఫిక్ వాళ్ళు, మేము జీజీహెచ్ వచ్చే ప్రతి వెహికల్ని మనం చెక్ చేసి
వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండాను, అదేవిధంగా వాళ్ళ పేషెంట్స్కి అటెండెన్స్ అంటే ఎవరైతే మన వాళ్ళ తరపున బంధువులు ఎవరు వస్తారో వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా మనకి వెహికల్స్ కూడా థెఫ్ట్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించే కోరుతున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ కొన్ని జీహెచ్ సూపరింటెండెంట్ గారి మేడం గారి యొక్క ఆవిడ పర్యవేక్షణలో సీసీ కెమెరాసు, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు సహకారంతో డిజిగ్నేటెడ్ ఏరియా ఎక్కడైతే పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ పార్కింగ్ ఏరియాలోనే ఇవి వెహికల్స్ పార్క్ చేసుకునే వల్ల మేము అక్కడ సర్వేలెన్స్, తర్వాత సీసీ కెమెరా యొక్క ఇంపార్టెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రదేశాల్లో పెట్టుకుంటే మన వెహికల్స్ అనేది సేఫ్గా ఉంటాయనే ఉద్దేశం మీద డెఫినెట్గా అక్కడే మీరు పెట్టుకుని పోలీసు వారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కాకినాడలో దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఎం కిషోర్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించి తొలి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ తల్లిపాలు తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం తల్లిపాలపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే జీజీహెచ్ కాకినాడలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ నుంచి ఎవరికైతే ఈ తల్లిపాలు ఉండవో వాళ్ళందరికీ కూడా డొనేట్ చేసి ఈ ఇన్ఫాంట్ మార్టిలిటీ కానీ నియోనాటల్ మార్టిలిటీని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ కూడా ఎవరైతే తల్లులు ఉంటారో బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ని డొనేట్ చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పీపుల్ అందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏదైతే ఈ ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ ఫెసిలిటీని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని పోలీస్ తరపు నుంచి, అదేవిధంగా జీజీహెచ్ కాకినాడ అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో అందరి తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాకినాడ. ఈ వారం మనం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. సో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈవేళ ప్రజలందరికీ కూడా తల్లిపాల గురించి అవగాహన ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ధాత్రి మిల్క్ బ్యాంక్, సుషేణ ఫౌండేషన్ ఆధ్వర్యం మరియు పీడియాట్రిక్స్ విభాగం, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాలు అమృతం. సో మనం తల్లిపాలు చిన్నప్పుడే ఇవ్వడం వలన మన బిడ్డకు పట్టడం వలన ఏమవుతుంది అంటే మనం లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా బిడ్డకు రోగనిరోధక శక్తిని అందిస్తున్నాము. సో ఈ కాలంలో వచ్చే జబ్బులన్నిటి నుంచి కూడా చాలా వరకు కూడా మనం తల్లిపాలు ముందే పట్టడం వలన వాటికి ఆపచ్చు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తల్లులు కూడా ముందుకు వచ్చి వారికి ఎక్కువ ఉన్న పాలను కనుక ఇక్కడ డొనేట్ చేస్తే ఆ పాలను మళ్ళీ పాస్టరైజ్ చేసి రోగక్రిములు అన్నీ ఏమీ లేవని చెప్పేసి నిర్ధారించుకొని తల్లిపాలు ఎవరికైతే సరిపడవో ఆ బిడ్డలకు అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తల్లులందరూ కూడా ముందుకొచ్చి మిల్క్ డొనేట్ చేయవలసిందిగా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తల్లిపాలు అన్నది ఇవ్వడం ఏదన్నా కూడా తల్లికని ఒక వరం అది. సో దాన్ని కూడా మర్చిపోకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం కూడా తల్లి బిడ్డకు పాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఓ కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 3 నుండి 8వ తారీఖు వరకు మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుషేణ అండ్ దాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ కాకినాడ జీజీహెచ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సెపరేటెడ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రయోగాత్మకంగా ఇది జరిగినప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ అందరూ చూసినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వారు ముఖ్యంగా నిర్ణయించుకుని మిల్క్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మిల్క్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఒకవేళ పిల్లలకి తల్లిపాలు లేనట్లయితే ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా మిల్క్ని తీసుకొని ఆ పిల్లలకి అందించడానికి, ఆ పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగటానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిపాలలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మరియు ఇతర న్యూట్రియంట్స్ అన్నీ కూడా బిడ్డలకి అందుతాయి. అదేవిధంగా ఒక డబ్బా పాలు కొంటే మనకి అందులో కావాల్సిన పోషకాహారాలు అన్నీ కూడా ఉండవు. కాబట్టి ఈ మిల్క్ బ్యాంక్లో ఎక్స్ట్రా మిల్క్ తల్లులు కొంతమంది కారిపోతున్నాయి అని చెప్పి పిండేసి పారేయటం అలా చేస్తుంటారు. అలా పారేయకుండా ఈ మిల్క్ని ఇచ్చినట్లయితే పాలు లేని పిల్లలకి, తల్లిపాలు లేని పిల్లలకి ఈ పాలను ఇవ్వటం ద్వారా ఆ పిల్లల్ని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయొచ్చు. ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డలు మరియు ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని దాత్రి సుషేనా ఫౌండేషన్ వారిని నేను ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలోని కాళేశ్వరి రిఫైనరీ ఆయిల్ కంపెనీ కాలుష్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు కంపెనీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు, వ్యవసాయ నష్టాలు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యారావుపేట, తమ్మవరం గ్రామాలకు చెందిన ప్రజలు సిఐటియు మద్దతుతో నిరసనలో పాల్గొన్నారు. కంపెనీ నుంచి వెలువడుతున్న బూడిద, రసాయన వ్యర్థాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, పంటలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 రోజులుగా ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని విమర్శించారు. అనంతరం గ్రామస్తులతో చర్చించిన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తమ్మాజీ ఆగస్టు 11 లోపు సమస్యల పరిష్కారానికి చర్యలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఇప్పుడు కెనాల్ ఇష్యూ మీద కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, ఏపీఎస్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చెప్పాము కదా. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే NH5 రోడ్ ఫార్మేషన్ అవుతుంది కదా, హైవేలో NH5 వాళ్ళు ఏపీఎస్సీ డ్రైన్స్ కంటే 1 మీటర్ అప్స్ట్రీమ్ లో కట్టారు వాళ్ళు. సో ఏపీఎస్సీ డ్రైన్ ఫ్రీ ఫ్లో లేదు అక్కడ. ఆ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల మొత్తం ఈ కెనాల్ అంతా కూడా జామ్ అవ్వడం జరుగుతుందండి. అది వాళ్ళు సర్వే చేసుకొని దానికి సొల్యూషన్ చూపించమని గవర్నమెంట్ నుంచి కూడా మేము కోరుతున్నామండి. ఎవరు చెప్పారు సార్ హైట్ లో ఏపీఎస్సీ అండ్ ఇరిగేషన్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. అండ్ ఎందుకంటే ఉన్న ఫ్లోకి దానికి అప్స్ట్రీమ్ లో ఉన్నాడు. ఏపీఎస్సీ కెనాల్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లో ఉంది. సొల్యూషన్ ఏంటంటే మాకు దాన్ని సర్వే చేసి తీసుకుంటామండి. సర్వే చేసి మీకు సొల్యూషన్ తీసుకొస్తామన్నారు. 1 మంత్ మేము రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అందరికీ, ఇరిగేషన్కి, ఏపీఎస్సీ కూడాను. సో మాకు మన ఇండస్ట్రీ తిరగాలంటే 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ తిరగాలి. గవర్నమెంట్ పాలసీ కూడా అదే కాబట్టి దానికి మాకు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. సో ఇండస్ట్రీ ఇక్కడ నుంచి 200-300 కుటుంబాలు ఎంప్లాయీస్ పనిచేస్తారు. 200-300 కుటుంబాలు అంటే ఎంప్లాయీస్ అంటే ఇంచుమించుగా 500-600 మంది బతుకుతున్నారు దీని మీద. సో ఉపాధి పొందుతున్నారు. సో వీళ్ళందరూ కూడా సమన్యాయం చేసి మాకు డిపార్ట్మెంట్ కూడా, గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలండి. సో ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటూ మేము సూర్యారావుపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు వచ్చేసరికి వాసంశెట్టి దుర్గాప్రసాద్. అసలు మాట్లాడేది ఏంటంటే, గత 4 నెలల నుంచి కాళేశ్వరి ఫ్యాక్టరీ అనే ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి మాకు విపరీతమైన బూడిద కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ చాలా విపరీతంగా పడుతుంది. నేను పీజీఆర్ఎస్ కేసు కూడా వేశాను. అలానే మేము వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ కూడా స్టార్ట్ చేసాం. కానీ ఏ పరిష్కారం లేదు. బూడిద అనేది 4 నెలల నుంచి ఏ విధంగా పడుతుందంటే నాన్ స్టాప్. అంటే తిన్న తిండిలోనే పడుతుంది, మేము తాగే వాటర్లో కూడా చాలా విపరీతంగా పడుతుంది ఈ బూడిద. ఎందుకంటే ఏదైతే ఈ కాళేశ్వరి ఫ్యాక్టరీ నడిపిస్తుందో యాజమాన్యం ఈఎస్పీ అనేది వాళ్ళ దగ్గర లేదు. అది ఆల్రెడీ డ్యామేజ్లో ఉంది. వాళ్ళు దాన్ని రిపేర్ చేయకుండానే ఏదైతే బాయిలర్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ని నడిపిస్తున్నారు. మేము క్వశ్చన్ చేసాం, హెచ్ఆర్ని కానీ, జీఎం గారిని కానీ మేము క్వశ్చన్ చేసాం. దానికి ఏదైతే మా ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరకట్లేదు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా. నుంచి విపరీతమైన బూడిద వచ్చేస్తుందని చెప్పి సూర్యారావుపేట గ్రామస్తులంతా ఈరోజు బూడిద మరియు పొల్యూషన్ ఏదైతే అవుటేజ్ ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంట పొలంలో వదిలేస్తా ఉన్నారు. గ్రామస్తులందరూ బూడిద పట్టుకుని ఈరోజు పిల్లల మీద, కళ్ళు మీద, అలాగే ఇతర వంట సామాన్లు, బట్టల మీద, ఇంటి మీద విపరీతంగా పడుతుందని చెప్పి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్కిన్ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఆందోళన చేశారు. మరోవైపు రైతులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఈ కాళేశ్వరి కంపెనీ ఆనుకునే ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఆ ఎకరాలు మొత్తం పండకుండా ఆగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కాళేశ్వరి కంపెనీ నుంచి, ఆయిల్ కంపెనీ నుంచి వస్తున్న వేస్టేజ్ కెమికల్తో కలిపిన వాటర్ ఏదైతుందో దాన్ని పంటకాలలో వదిలేస్తున్నారు. డైరెక్ట్గానే పంటకాలలో వదిలేయడంతో పంటకాల ద్వారా
పొలాల్లోకి వెళ్ళిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి పంటలు పండడం ఆగిపోయింది. ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల ద్వారా సమస్యను వివరించి చెప్పినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఏదైతుందో దాన్ని అవుట్లెట్ ద్వారానే సముద్రంలో కలిసి దాంట్లో రిఫర్ చేసి దాంట్లో కెమికల్స్ లేకుండా తీసిన తర్వాత భూమిలో ఇంకి దాన్ని మంచిగా వాటర్ ఉందో చూసి పంపించాలని, 2 పొల్యూటెడ్ గాల్లోకి వచ్చే ఏదైతే దుమ్ము దూరేందో దాన్ని ఫిల్టర్లు వేసి పూర్తి స్థాయిలో అణచివేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేశారు. కాకినాడలో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు 1000 మంది ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకినాడలో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సిపిఎం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభం కాకపోవడంతో ప్రజాధనం వృధా అవుతుందని సిపిఎం నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు అన్నారు. ఆసుపత్రితో పాటు ఆయుర్వేద కళాశాలను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని, ముత్తా గోపాలకృష్ణ వారధి కొనసాగింపు రహదారిని అనుసంధానం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తయిన వెంటనే ఆయుష్ హాస్పిటల్ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు పల్లివేల వీరబాబు తెలిపారు. కాకినాడ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్ హాస్పిటల్ నిర్మించారు, చాలా అభినందనీయం. హాస్పిటల్ నిర్మించి చాలా రోజులైనప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితి ఉందని సిపిఎం ఆధ్వర్యంలో ఆ ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని సుమారు 1000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి సమర్పించున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేసి వెంటనే హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పారు. దానితోపాటు సిపిఎంగా మా విజ్ఞప్తి ఏమిటంటే ఆయుష్ హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలి. గతంలో ఈ హాస్పిటల్ పిఠాపురానికి వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు వచ్చి మధ్యలో ఆ స్థలాన్ని ఏదో టూరిజం డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వబోతుందని కూడా వార్తలు వచ్చినాయి. ఇవి సమంజసం కాదు. హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలా. టూరిజం డెవలప్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే కాకినాడ బీచ్లో నిర్మించుకోవచ్చు. అదేవిధంగా ఈ హాస్పిటల్ వినియోగంలో తీసుకొచ్చే దానిలో ప్రజలకు బాగా ఉపయోగపడాలన్నట్లయితే ఆ హాస్పిటల్ తూర్పు భాగంలో ముత్తా గోపాలకృష్ణ వారధికి కొనసాగింపుగా ఉన్న రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తే ప్రజల రాకపోకలకి బాగుంటుందని కలెక్టర్ గారికి తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందించడం పట్ల సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు గన్ని కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్ల పంపిణీ వంటి పథకాలపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రారావు, మాజీ ఎమ్మెల్యే పిండి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు 2 ఏళ్ల కాలంలో కూడా ఇప్పుడు ఏవైతే ఆయన వాగ్దానాలు చేశారో, ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నెరవేర్చాం. దాంతో భాగంగా ఈ రోజుని తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించడం కోసం ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్లో చాలా దిగ్విజయంగా సత్యబాబు గారు అలాగే అన్నలక్ష్మి గారి నాయకత్వంలో చాలా నాయకులందరూ కూడా చదివించి చాలా బాగా చేస్తారు. ఎక్కడికక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నవి అనుకున్నవి కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం సూపర్. గతంలో ఏదైతే గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతోటి అది ఒక విధంగా మోసం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేస్తున్నారైనా 13,000 అందరికీ వేస్తున్నారు. కాబట్టి అంతేకాదు అన్ని కార్యక్రమాలు కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఒక సంక్షేమ ఎంతో ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ రాష్ట్రం ఆయన దానికి ఇక ఏదో విధంగా డబ్బులు తెచ్చి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న భోగాపురం ఎయిర్పోర్టు కూడా
అది సాధించిన విజయం అది. కొంతమంది అంటున్నారు ఎందుకంటే మోడీ గారిని అనవసరంగా పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది పొగడటం కాదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేయడం అనేది అందరూ కూడా ఈరోజు ఇంటింటా కూడా చాలామంది ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అయిపోతుంది, మొత్తానికి సరిగ్గా జరగట్లేదు, పరిపాలన జరగట్లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ అది ఆయన వృధా కంఠశ్వాస అవుతుంది. ఈ తలకిందులుగా తప్పచ్చు చేసినా కానీ మళ్ళీ అధికారులు రావడానికి కల్లా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం. మళ్ళీ ప్రజల అభిమానంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి నేను వైద్య నిర్లక్ష్యానికి సంబంధించిన కేసులో కాకినాడ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు కలిసి బాధిత కుటుంబానికి 99 లక్షల పరిహారం, 10,000 వ్యాజ్య ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. పోతుల విజయ్ కుమార్ చికిత్సలో వైద్య ప్రమాణాలు పాటించకపోవడం, కేస్ షీట్ తో పాటు కీలక వైద్య రికార్డులు సమర్పించకపోవడం, నిపుణుల సాక్ష్యాలను హాజరుపరచకపోవడం వంటి అంశాలను కమిషన్ తీవ్రంగా పరిగణించి వైద్య నిర్లక్ష్యం జరిగినట్లు నిర్ధారించింది. పరిహారంలో 50 లక్షలకు మైనర్ కుమార్తె పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచాలని, మిగిలిన మొత్తాన్ని కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. 45 రోజుల్లో చెల్లించకపోతే 9% వార్షిక వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రోగుల వైద్య రికార్డులను భద్రపరచడం, అవసరమైనప్పుడు కోర్టులు లేదా కమిషన్లకు సమర్పించడం ఆసుపత్రుల చట్టబద్ధత బాధ్యత అని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. మరియన్ మర్సిలినా అనే ఆవిడ కాకినాడ వాస్తవ్యురాలు. ఆవిడ మైనర్ కుమార్తె ఈ కంప్లైంట్ని ఇక్కడ ఫైల్ చేశారు. ఆవిడ భర్త శ్రీ పోతుల విజయ్ కుమార్ గారు అనే ఆయన గుండెకి సంబంధించిన వ్యాధితోటి ఆయన ఏంటంటే 90,000 సంపాదించుకునే ఎంప్లాయీ. 28 ఫిబ్రవరి 2025న మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో జాయిన్ అయ్యారు. ఆయన అంతకుముందు సౌదీ వెళ్ళేటప్పుడు ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అన్నీ బాగున్నది చేయించుకున్నారు. చేయించుకుంటే ఆ గుండెకి సంబంధించిన నొప్పితో ఉన్నప్పుడు సరైన వైద్య ఆధారాలు ఏమీ లేకుండా వాళ్ళు కిడ్నీకి డయాలసిస్ చేశారు. దానివల్ల ఆయన ఆరోగ్యం చాలా విషమించి 2 మార్చి 2025న మరణించారనమాట. సో వీళ్ళు మనల్ని ఆశ్రయించారు. ఏమనంటే సరిగ్గా వైద్యం చేయలేదు, మెడికల్ నెగ్లిజెన్స్ అని చెప్పేసి వాళ్ళు కన్జ్యూమర్ కమిషన్ని ఆశ్రయించారు. సో ఆపోజిట్ పార్టీస్ ఏంటంటే ఇవన్నీ నిరాధారంగా ఉన్నాయి, వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రోగి చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు, చాలా ఇతర వైద్య కండిషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వైపు వాదనలు వాళ్ళు వినిపించారు. అయితే 2 వైపుల వాదనలు విన్న తర్వాత సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ కమిషన్ ఏంటంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన రికార్డ్ ఒకటి ఉంటుంది. ఆ పూర్తి కేస్ షీట్ కమిషన్కి వాళ్ళు సమర్పించలేదు ఎవిడెన్స్గాను. అదే రకంగా డయాలసిస్ చేసే ముందు నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా ఉంటుంది. ఆ కీలకమైన సలహా ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా చూపించలేకపోయారు మాకు. ఆ తర్వాత చికిత్స చేసిన డాక్టర్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సాక్షులుగా ఇక్కడికి హాజరుపరచలేదు. తర్వాత ఏమైందంటే ముందు అతనికి ఈసీజీ తీశారు. ఆ ఈసీజీ అతను ఈవినింగ్ అడ్మిట్ అయ్యాడు. ఆ ఈసీజీ కాకుండా మార్నింగ్ టైంలో ఉదయం తీసిన ఈసీజీని మనకి ఆధారంగా చూపించారు. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ టైమింగ్స్ రిపోర్ట్ అవన్నీ కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉండడం వల్ల మనం మేము అది తీసుకోలేదు. అదే ఎవరైతే హాస్పిటల్ తరఫు నుంచి సాక్షి వచ్చారో అతను క్రాస్ ఎగ్జామినేషన్లో సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. దాంతో పూర్తిగా ఈ కేసు ఏదైతే ఉందో అది బలహీనపడిపోయింది. సో వీటిలన్నిటికీ ఆధారంగా తీసుకుని మేము ఏం చేసామంటే భారతీయ బిఎన్ఎస్ ఏదైతే ఉందో దాని ప్రకారము 114G
ప్రకారం సెక్షన్ 114G సెక్షన్ ప్రకారము అది యాడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే ప్రతికూలమైన అనుమానము అంటారనమాట. దాని కింద పరిగణించి తర్వాత కొన్ని సుప్రీంకోర్టు డెసిషన్స్ జాకబ్ మాథ్యూ, మార్టిన్ ఎఫ్డి డిసోజా, కుసుమ్ శర్మ, అచ్యుతరావు హరిబాబు ఖాడ్వా, స్ప్రింగ్ మెడోస్ హాస్పిటల్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ కునాల్ సాహా ఇలాంటి మిగిలిన కొన్ని సైటేషన్స్ అంటే ముందు జరిగిన తీర్పులు ఇచ్చిన తీర్పుల్ని ఆధారంగా తీసుకుని ఈ మెడికల్ నెగ్లిజెన్స్గా ఇది నిర్ధారించి అతని శాలరీని బట్టి ఈ ఏదైతే ఈ 99 లక్షలు ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాము. యాక్చువల్లీ కరెక్ట్గా చూస్తే 1,40,00,000 అతనికి మెడికల్ నెగ్లిజెన్స్కి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కాకపోతే కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 99 లక్షలు మనల్ని అడిగిన నుంచి ఆ అమౌంటే ఇచ్చాము. అందులో 50 లక్షలు మైనర్గా ఉన్న బాలిక కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పేరుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత అది ఆ అమ్మాయికి అందజేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఒక 10,000 వాద్య ఖర్చులు అంటే లిటిగేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి విధించడం జరిగిందనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కేసు 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే భౌగోళిక జాగ్రఫికల్ ఏరియాని బట్టి మనకి నెల్లూరులో జరిగింది. ఇది నెల్లూరులో జరిగిన కేసుని కాకినాడలో ఎలా విచారిస్తారు అంటే కంప్లైనెంట్ ఇక్కడ వాస్తవ్యురాలు కాబట్టి వాళ్ళని అది తీసుకుని ఈ సెక్షన్ ఈ ఏదైతే మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దాని ప్రకారంగా ఎక్కడైనా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే కంప్లైనెంట్స్ ఉండే చోటు కానీ ఆపోజిట్ పార్టీస్ ఉండే చోటు కానీ లేకపోతే ఆపోజిట్ పార్టీస్ బ్రాంచెస్ ఉన్నా సరే మనం తీసుకుని చేయడానికి ఉంటుంది. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నారాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పాల్గొని దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉపాధ్యాయులు తల్లిదండ్రులను తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో ఆధునిక షెడ్ నిర్మాణంతో పాటు జనరేటర్ను కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఇలా ఒక చక్కటి కార్యక్రమం, మనసుకి ఆనందాన్ని తృప్తిని ఇచ్చేటటువంటి కార్యక్రమాలు. రాజకీయంగా అనేక కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటాం, కానీ కొన్ని కార్యక్రమాల్లో కొంచెం ఒక ఆనందం, ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. అటువంటి వాతావరణం ఇవాళ ఈ స్కూల్లో పిల్లలు కానీ ఫ్యాకల్టీ కానీ స్కూల్ ఇచ్చిన నీట్నెస్ కానీ చూసిన తర్వాత కొంచెం మనసు ఆనందకరంగా కనపడ్డది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. అయితే ఇక్కడ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను అనేక కుటుంబాల్లో చూశాను, ఈ దోమకాటికి కుటుంబాలు బలైపోతూ ఉంటుంటాయి. కుటుంబాలు ఒక మనిషికి దోమ కొడితే కుటుంబం బలైపోతుంది అంటే 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు కూడా హాస్పిటల్ ఫీజు కట్టి కుటుంబం కొలాప్స్ అయిపోయినటువంటి అనేక కేసులు నేను చూశాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నాం. దానికి ఒక్కటి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని అమలుపరిచారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్కి దోమతెరలో ప్రతి ఒక్క విద్యార్థులకి దోమతెర 614 మంది దోమతెరలు ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ కూడా ఐడి కార్డ్స్, కార్పొరేట్ లెవెల్ స్థాయిలో ఐడి కార్డ్స్ తయారు చేసి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తూ ఉన్నాం. అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పుడే ఎంబీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఉన్నాం. అలాగే వంట వాళ్ళ గురించి కొంచెం అడిగే మెంబర్స్ తక్కువైపోయారు. 650 మందికి వండడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పారు. దాని మీద ఒకసారి దృష్టి పెట్టడం జరుగుతుంది. అట్లాగే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం మాకు అప్పచెప్పిన ఆర్థిక విధానాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ చేయలేకపోతా ఉన్నాం. ఆ ఆర్థిక విధానాన్ని సరి చేసుకుంటా ఇప్పుడు ఒక క్రమశిక్షణలో తీసుకెళ్తా అందులో ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ జీతాల విషయంలో కానీ, వంటవారి ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేదా మోటార్ పేరెంట్స్ వస్తే షెడ్ అలాంటి అవి ఇమీడియట్గా పురమాయించడం జరిగింది. త్వరలోనే ఆ మోటార్స్ షెడ్ త్వరలోనే స్టార్ట్ చేస్తాం.
అట్లా ఇంకోటి ఏదో అడిగారు పిల్లలు, జనరేటర్ అడిగారు. జనరేటర్ 10 రోజుల్లో నేను అది ఎంత అవసరం అవుతుంది అన్నది నేను ఎలక్ట్రికల్ వాళ్ళు పంపించి ఎంత అవసరం అవుతుంది అన్నది ఆ జనరేటర్ అవుతుందో నేను స్పాన్సర్ చేయించి సిఎస్ఆర్లో దేంట్లో స్పాన్సర్ చేయించి పెట్టించడం జరుగుతుందని తెలుసు. కానీ నాకు మటుకు విద్యార్థులందరూ మాట ఇచ్చారు, ఇన్ని ఫెసిలిటీస్ కలగజేస్తే మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని మాట ఇచ్చారు. తెచ్చుకుంటారా? ఓకే. కాబట్టి మీరు మీ మాట నిలబెట్టుకోండి, నేను నా మాట నిలబెట్టుకుంటాను తెలియజేస్తూ. కాకినాడ రూరల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. పండూరు గ్రామంలోని రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కొత్త రిజర్వాయర్లు, పైప్లైన్ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. సర్పవరం, ఇంద్రపాలెం, చిడుగతో పాటు కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి ప్రాంతాలకు కూడా తాగునీటి సరఫరా విస్తరిస్తున్నామని తెలిపారు. మరో 2 నుంచి 3 నెలల్లో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇవాళ పెరుగుతున్న కాకినాడ రూరల్కి మంచినీరు ప్రాబ్లం అన్నది సర్వసాధారణంగా అయిపోయింది. పోయిన సమ్మర్లో పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తే ఆ సమ్మర్ని మున్సిపాలిటీ నుంచి తెచ్చి రకరకాల వేరే బోర్ల నుంచి తీసుకొచ్చి మంచి వాటర్ ఉన్న చోట చేసి ఇచ్చి కొన్ని వందల ట్యాంకులు తిప్పి సమ్మర్ అంతా తాగునీరు ఏదో 1-2 చోట తప్ప తాగునీరుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటువంటి నీరు 90 లక్షల కెపాసిటీతో ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరికి కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండుగ స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఇలాగ ఒక 2 న్యామం వైపు ఒక వింగ్ వెళ్తుంది, ఒకటి సూర్యారావుపేట ఒక వింగ్ వెళ్తుంది. అట్లాగే తిమ్మాపురంలో గల అచ్చింపేట దగ్గరలో ఒక ఈ ఆంజనేయ నగర్ ఇటువంటి ప్రాంతాలన్నింటికి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే, ఎందుకంటే తిమ్మాపురం పెరుగుతున్నటువంటి ఊరు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి కాబట్టి ఆ ప్రాంతంలో 50 లక్షలతోటి చేద్దామని ఒక ప్రపోజల్ ఆలోచన చేసింది. అది ప్లాన్ అది గీసిన తర్వాత టెక్నికల్ శాంక్షన్కి అన్ని ఎదురుకెళ్ళి ఫండ్స్ ఎక్కడున్నాయో దానికి చూసుకుని దాని గురించి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ అయినటువంటి మంచినీరు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే వారిద్దరి యొక్క ఆలోచన మేరకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో కాకినాడ రోడ్లో అభివృద్ధి చెందుతున్న రోజుకి అంటే ఈవేళ ఒక అంచనా వేసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలల పోతులకు అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అనేక కొత్త ఇల్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చే ఇళ్ళని వ్యవసాయ భూములన్నీ లేఅవుట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, లేఅవుట్లు చేసుకుంటూ అనేక ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మేము మారవలసి వస్తూ ఉంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా మేము కూడా మార్చి డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వడానికి. నిజంగా మన సమ్మర్లో మంచినీళ్ళు ఇచ్చేలో ఆర్డబ్ల్యూఎస్ యొక్క పాత్ర చాలా అభినందనమైన పాత్ర, చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి మంచినీరు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ, అలాగే ఈ ప్లాంట్ కూడా తొందరగా పూర్తి చేసి మరిన్ని అభినందనలు సత్కారాలు వాళ్ళు పొందాలని కోరుకుంటున్నాను. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందజేసే లక్ష్యంతో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తెలిపారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్లు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కడలి ఈశ్వర్ హాజరయ్యారు. ముందుగా తోట సుధీర్ చేతుల మీదుగా బియ్యం విక్రయ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తోట సుధీర్ ప్రజలకు విక్రయ బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు జవాది జోగేశ్వరరావు చేతుల మీదుగా తోట సుధీర్ ను, తుమ్మల రామస్వామిని, ఓదిరి కిషోర్ ను ఘనంగా సన్మానించారు. అయితే పెరుగుతున్నటువంటి ధరలు అదుపులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు, అలాగే కమిషనర్ గారు కన్నబాబు గారు అందరూ ఒక సముచితమైనటువంటి ఆలోచన చేసి
రాష్ట్రంలో మధ్యతరగతి పేదవారు కూడా సన్న బియ్యం తినాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బహిరంగ మార్కెట్లో 65 రూపాయలు ఉన్నటువంటి సన్న బియ్యాన్ని స్టీమ్డ్ ఫైన్ వెరైటీని 52 రూపాయలకే ఈరోజు సామాన్య ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. అలాగే రా రైస్ని కూడా 50 రూపాయలకే అందించడం జరుగుతూ ఉంది. మార్కెట్ ధర కన్నా తక్కువ. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లబ్ధిదారుడు పట్టుకొస్తే వారికి నెలసరికి 10 కేజీలు బియ్యం ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే ఇచ్చిన మాట ఏదైతే ఉందో ధరలను నియంత్రణ చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం, దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలకు బియ్యం అందిస్తా ఉన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ జిల్లాలో ప్రారంభించినందుకు నేను చాలా ఆనందిస్తా ఉన్నాం. మా కోరికైనా, పవన్ కళ్యాణ్ గారి కోరికైనా, చంద్రబాబు నాయుడు గారి కోరికైనా పేద ప్రజలు కూడా డబ్బున్న వారి సరసన చేరాలి. డబ్బున్న వారు ఏదైతే తింటా ఉన్నారో అదే పేద ప్రజలు కూడా తినాలనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి మనందరికీ ఆరాధ్య దేవుడైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో ఈ బియ్యం కొనుగోలు కౌంటర్ని ప్రారంభోత్సవం చేయటం నాకు చాలా అదృష్టదాయకం. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు బీసీసీబీ చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అయింది. దీన్ని ఏ విధంగా మనం ప్రజలకి మంచి బియ్యాన్ని అందించాలి అనే ఒక నూతన వరవడితో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కూర్చుని ఒక ప్లానింగ్ చేసి ఈ విధంగా రూపకల్పన చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున సూపర్ ఫైన్ రైస్ కేజీ 52 రూపాయలకు, స్టీమ్డ్ రైస్ కేజీ 52 రూపాయలకు, రా రైస్ కేజీ 50 రూపాయలకు ఈ ప్రత్యేక కౌంటర్లో వినియోగదారులకు అందించడం జరుగుతుంది. దీనికి గత మాసం జూలై నెలలో 23వ తారీఖున మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు రైస్ మిల్లర్స్ అందరినీ కూడా అసెంబ్లీ చేసి వారితో ఒక ఒప్పందం చేసుకుని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదలకు వినియోగదారులకు మంచి బియ్యాన్ని అందివ్వాలనే ఒక వరవడికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దానికి ముందుకు మీరు సహకరించాలని చెప్పి వారిని అందరినీ అడగటం, వారి దానికి ఎంతో పెద్ద మనసు చేసుకుని ముందుకు రావటం ఈ రైస్ మిల్లర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, సుమారుగా 500 మిల్లులో ఉన్నటువంటి కౌంటర్స్, ప్రత్యేకమైన కౌంటర్స్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. దానిలో భాగంగా ఈ రోజున అన్ని చోట్ల కూడా పలు చోట్ల రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క మన ఎఫ్కే పాలెంలో ఈ యొక్క బియ్యం కొనుగోలు కౌంటర్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కార్డు హోల్డర్స్ మరియు ఆధార్ కార్డు ఉన్నవారు కూడా వచ్చి 10 కేజీలు బియ్యాన్ని వారు మార్కెట్ కంటే 10 రూపాయలు చిలుకు తక్కువగా మేము ఈ ప్రజలకు అందజేస్తున్నాం. 52 రూపాయలకు ఫైన్ రైస్ని అందించే విధంగా రూపొందించాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కౌంటర్స్ మీద ఖచ్చితంగా పర్యవేక్షణ ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వీరందరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కౌంటర్స్ నడుస్తాయి. త్వరలో రాబోతుందండి. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరు అక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది.
అతి త్వరలో మీకు పిఠాపురంలో కూడా మేము తీసుకొస్తాం, ఖచ్చితంగా రాబోతుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల, యువతకు నిరుద్యోగ భృతి హామీ అమలు డిమాండ్ చేస్తూ ఏపీ జెన్జీవార్ పేరుతో వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి పిఠాపురం పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో వంగా గీతా విశ్వనాథ్ సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, పార్టీకి చెందిన విద్యార్థి యువజన విభాగాల నాయకులు, మండల పట్టణ అధ్యక్షులు, మహిళా విభాగాల సభ్యులతో వంగ గీతా విశ్వనాథ్ చర్చించారు. కార్యక్రమాలపై సూచనలు చేశారు. అనంతరం వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. BSc 25 లో జరిగిన అవకతవకలు, అన్యాయమైన కార్యక్రమాలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎత్తి చూపడం జరిగింది. ఈ ప్రభుత్వము దానిపై ఏ విధంగానూ స్పందించకుండా ఏదో మాటలు చెప్పి కాలయాపన చేసే పరిస్థితుల్లో ఉంది. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. మరి ఎవరైతే డిఎస్సి విద్యార్థులు ఉన్నారో, కష్టపడి చదువుకొని మరి ఎన్నో ఆశలతో పరీక్షలు రాస్తే ఎప్పుడూ ఎక్కడా చరిత్రలో లేనట్టుగా స్పోర్ట్స్ కోటా అని ఒకటి పెట్టి, ఆ స్పోర్ట్స్ కూడా ఒక కేటగిరీ లేకుండా, వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏ సెట్ పాస్ అవ్వకపోయినా, అదేవిధంగా ఇంటర్వ్యూ లేకుండా కూడా పోస్టులు ఇచ్చిన సంగతి ఇంచుమించుగా 424 మందికి ఇచ్చారని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇంతమందికి అన్యాయం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఈ ప్రభుత్వము ప్రతిపక్షం ఈ విషయాలను తెలుసుకొని విద్యార్థుల వైపు నిలబడిందని చెప్పి ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోలు తెచ్చి నార్మల్ జీవోలను ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. విద్యార్థుల జీవితాలతో, వారి తల్లిదండ్రుల జీవితాలతో, పేదల కుటుంబాల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అందుచేతనే దీన్ని గ్రామాన తీసుకువెళ్ళాలి, దీని మీద ఒక ఉద్యమం చేపట్టాలి, విద్యార్థుల తరపున నిలబడాలి అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయటం ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా 6, 7, 8 తేదీల 3 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్స్ లో జరుగుతాయి. ఆ తర్వాత 10వ తేదీన జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది విధానం చూసినట్లయితే, మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా మరిచి సూపర్ 6 కాదు, సూపర్ మోసం చేయడం జరిగింది తల్లిదండ్రులని, ముఖ్యంగా విద్యార్థులు. మొదటి సంవత్సరం తల్లికి వందనం లేనే లేదు, 2వ సంవత్సరం మీరు సంఖ్య తగ్గించేశారు, ఇప్పుడు ఇచ్చిందైతే ఇంకా సంఖ్యకి సంబంధమే లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అయితే అసలు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఒక్క నిరుద్యోగి కూడా ఇప్పుడు ఏమీ ఇవ్వని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థను నడపడంలో కానీ, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. అందుకే డిఎస్సి ఏదైతే అవకతవకలు జరిగినాయో, అన్యాయం జరిగిందో, దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా తక్షణం చేయాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. అంతేకాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగ భృతి అందరికీ తక్షణం అందించాలి. ఈ 2 సంవత్సరాలకి అందించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్స్ తో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం తీసుకుంది. ఈ రోజు మొన్న జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో మొదలుపెట్టి ఈ రోజు సమావేశం, రేపు 4 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆనపర్తి పీహెచ్సీలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం. కాకినాడ జీజీహెచ్లో పోలీసుల మెరుపు తనిఖీలు, భద్రత మరింత కట్టుదిట్టం.
కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలి. కలెక్టర్కు సిపిఎం వినతి పత్రం. ఏపీ జంజీవార్కు వైఎస్ఆర్సీపీ పిలుపు. పిఠాపురంలో పార్టీ శ్రేణులతో వంగా గీతా విశ్వనాథ్ కీలక సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.